హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1184. ఈరోజు డేట్ 20 ఫిబ్రవరి 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక బ్లాస్టింగ్ డీల్ చెప్తాను. అర్జెంటుగా దీన్ని లూట్ చేసేయండి. రెడ్మీ వాచ్ 2 లైట్ ఇది వెరీ రీసెంట్గా మన ఇండియాలో 4999కి లాంచ్ అయింది. కానీ ఈరోజు మీకు 1999కి అవైలబుల్గా ఉంది. 3000 రూపాయలు ఇన్స్టాంట్గా లూట్ అనమాట. సో 1999కి ఇది ఖచ్చితంగా సూపర్ వాచ్. ఎవరైతే ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళు అర్జెంట్గా దీన్ని లూట్ చేసేయండి. లింక్ డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ డీల్ ఎగిరిపోయింది అనుకోండి, నన్ను తిట్టుకోవద్దు. సో అర్జెంటుగా ముందు లూట్ చేసేయండి. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇలాంటి డీల్స్ కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఈరోజు స్టూడెంట్స్ కోసం ఒక బడ్జెట్ ల్యాప్టాప్ని తీసుకొచ్చింది. సో దీంట్లో మాత్రం ఫీచర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. దీని పేరు ఇన్ఫినిక్స్ Y1+ అనమాట. సో దీంట్లో మీకు 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. బ్రైట్గా ఉంటుంది. ఎక్సలెంట్ డిస్ప్లే అండ్ మెటల్ బిల్డ్తో వస్తుంది. అలాగే i3 10th జనరేషన్ ప్రాసెసర్, 8GB 256GB 8GB 512GB 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జరు, ఇలాంటి ఫీచర్స్తో పర్లేదు. ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా మంచి సాలిడ్ స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది. 8GB 256GB వేరియంట్ 29,999 రూపాయలు పెట్టారు. అండ్ మీకు కార్డ్ ఆఫర్ చేస్తే 2,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. 27,999 రూపాయలకి వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఇక్కడ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. లింకు కార్డ్స్లోనూ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఈ పట్ల బడ్జెట్లో మాత్రం పర్లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. బ్యాక్లైట్ కీబోర్డు, మెటల్ బిల్డ్ చాలా బాగుంది. ల్యాప్టాప్ అయితే చాలా సాలిడ్గా అయితే అనిపించింది నాకు. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి. Xiaomi 26th ఫిబ్రవరి రోజున గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా Xiaomi 13 Proని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది ఫ్లాగ్షిప్ ఫోను, లీకా కెమెరా సెటప్తో వస్తుంది. చాలా ప్రైస్ కూడా ఎక్కువగానే ఉండొచ్చు, 60,000 కంటే ఎక్కువగానే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది అమెజాన్ ద్వారా వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొస్తారు. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు ఫైనల్గా కన్ఫర్మ్ చేశారు, వివో V27 సిరీస్ అనేది మార్చి 1వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వీళ్ళు ఇచ్చారు. యాక్చువల్గా ఈ వివో V27 సిరీస్లో 3 ఫోన్లు ఉండాలి. V27, V27 Pro, V27e. V27e అనేది బేస్ మోడల్ యాక్చువల్గా. సో ఈ 3 ఫోన్స్లో ప్రజెంట్గా ఒకటి మాత్రమే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అంటే లాంచ్ అయ్యే రోజు 3 అనౌన్స్ చేస్తారు. కానీ ప్రజెంట్గా సేల్లోకి వచ్చేది మాత్రం V27 Pro మాత్రమే సేల్లోకి రావచ్చు. మార్చి చివరికల్లా మళ్ళీ V27, V27eలు మెల్లమెల్లగా వీళ్ళు సైలెంట్గా తీసుకొస్తారనమాట. V27 Pro మాత్రం చాలా బాగుంది. నేను ఆల్రెడీ 2 డేస్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. ప్రైస్ ఎంత పెడతారో తెలియదు, కానీ దీంట్లో డిస్ప్లే, బ్యాక్ సైడ్ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ, పవర్ఫుల్ ప్రాసెసర్, కెమెరాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. చాలా బాగుంది. కాకపోతే ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. జనరల్గా V సిరీస్ ఫోన్స్ అంటే కెమెరాకి చాలా బాగుంటాయి. చూద్దాం మరి దీని ప్రైస్ ఎంత పెడతారో వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్గా 5G అనేది అనౌన్స్ అయింది. ఆల్రెడీ దాదాపు ఒక 250 సిటీస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు ఇండియాలో కూడా. అయితే స్టార్టింగ్ స్టేజెస్లో మాత్రం జియో 5G ఇప్పుడు ప్రజెంట్గా వెల్కమ్ ఆఫర్ నడుస్తుంది కదా. దీని తర్వాత వీళ్ళు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొస్తూ ఉంటారు కదా. సో స్టార్టింగ్ డేస్లో మాత్రం జస్ట్ లైక్ 4G అప్పుడు ఎలా అయితే హడావుడ్ చేశారో ఇప్పుడు 5G అప్పుడు కూడా అలాగే హడావుడ్ చేస్తారు. వెల్కమ్ ఆఫర్ తర్వాత మెల్లగా తక్కువ ప్రైజెస్ ఉంటాయని చెప్తున్నారు. ఎలాంటి హైక్ అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే ఉండదు. అంటే ప్రైస్ హైక్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. స్టార్టింగ్ డేస్లో మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు 5G ఆఫర్స్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత మెల్లగా రుద్దటం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus వాళ్ళు OnePlus Buds 2ని తీసుకురాబోతున్నారు, నాట్ Buds 2 సో వీటికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్లో కనిపిస్తుంది. వెరీ సూన్ ఇవి మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ మన ఇండియా కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని చేంజెస్ చేయబోతుందని ఆల్రెడీ నేను ఒక 2 వీడియోలు చేశాను. అసలు మన ఇండియాలో ఎందుకు వీళ్ళు చేంజెస్ చేశారు, ఆ చేంజెస్ ఏంటనేది ఒక వీడియో, అలాగే భారత్ వాయిస్ అంటే ఏంటి దీని గురించి ఫుల్ డీటెయిల్స్. ఈ 2 వీడియోలు చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఆ 2 వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో వీలైతే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదంటే మన ఛానల్లో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా 2023 నుంచి మన ఇండియాలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని చేంజెస్తో రాబోతున్నాయి. అది ఆయా కంపెనీలు అంటే Xiaomi గ్రూప్ మొత్తం,
రియల్మీ, ఒప్పో కలిపి ఒక గ్రూపు, అలాగే వన్ ప్లస్ కూడా దాంట్లోనే ఉంటుంది. వివోకి సంబంధించిన ఫోన్స్ అన్ని ఒక గ్రూపు. ఇలా అన్ని బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ని చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏది మ్యాండేటరీ కాదు, అంటే ఇవి పక్కాగా ఉండాలని రూల్ ఏం లేదు. ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే మ్యాండేటరీగా ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా ఆయా కంపెనీలు ఉంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో అలా కొన్ని చేంజెస్తో ఇప్పుడు రాబోతున్నాయి కదా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఏవైతే రూల్స్ ఉన్నాయో గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో ఎలాంటి చేంజెస్తో రాబోతుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఫ్యూచర్లో మనం గూగుల్ అప్లికేషన్స్ చాలా వరకు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా మనం తీసేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు కావాలని ఫిక్స్ చేస్తే మాత్రం చెప్పలేము, కానీ ఇక మీద అంటే గూగుల్ నుంచి రాబోతున్న ఏవైతే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ మాత్రం మన ఇష్టం. మిగతా ఫ్లేవర్లు ఎలా యాడ్ చేసుకుంటారు అనేది ఆయా కంపెనీలో ఇష్టం అనమాట. నెక్స్ట్ మనకి లావా నుంచి, లావా వాళ్ళు 2 రోజుల్లో అంటే ఫిబ్రవరి 22వ తారీఖు అనుకుంటా లావా యువా 2 Pro అని ఒక మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. ఇది 7,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. G37 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మిగతా 2 కెమెరాలు ఉపయోగం లేని కెమెరాలు ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్తో 4GB + 64GB వేరియంట్ అరౌండ్ 7 నుంచి 8,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. దీనికి సంబంధించిన ఒక కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి అంటే మెటా గ్రూప్ అనమాట. మెటా గ్రూప్ కూడా ఇప్పుడు బ్యాడ్జ్ల మీద పడుతుందన్నమాట. బ్యాడ్జ్ల పిచ్చి వీళ్ళకి కూడా పడింది. ట్విట్టర్ వాళ్ళు ఆల్రెడీ బ్యాడ్జ్లు తీసుకొచ్చారు. దాని ప్రైస్ ఆల్రెడీ మనకు తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, వెరిఫికేషన్ బ్యాడ్జెస్. ఇప్పుడు మెటా గ్రూప్ కూడా ఈ వెరిఫికేషన్ బ్యాడ్జ్ మీద వర్క్ చేస్తుంది. ఒకవేళ మీరు మెటా బ్యాడ్జ్కి సంబంధించిన వెరిఫికేషన్, ఇది బండిల్ లాగా ఉంటుంది, అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కలిపి ఉంటుందన్నమాట. ఈ బండిల్ మీరు వెబ్లోంచి కొంటేనేమో $11 ఏమో ఉంటుంది, అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో $990, $12 ఉంటుంది. అదే మీరు iOS కానీ ఆండ్రాయిడ్ ఫోన్లోంచి కానీ కొన్నారనుకోండి అరౌండ్ $15 ఉంటుంది, అంటే 1300 దాకా ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. ఇది ప్రజెంట్గా కొన్ని కంట్రీస్లో టెస్ట్ చేస్తున్నారు. సూన్ మన ఇండియాలో కూడా వస్తుంది. వితిన్ 1 or 2 monthsలో మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక మీద మీరు ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పే చేసి బ్యాడ్జెస్ అనేవి కొనుక్కోవచ్చు అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే మీకు సుడోకు అప్లికేషన్ ఉంది, $300 ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తానండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.